డాక్టర్ గారు, మా బాబు వయసు 2 సంవత్సరాలు. రాత్రులు నిద్రలో నోరు తెచ్చుకుని పడుకుంటున్నాడు. పిల్లి కూతులు కూడా వస్తున్నాయి. ఇదేమైనా ఆస్తమాకు దారితీస్తుందా తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. మీరు చెప్పిన దాన్ని బట్టి బాబు వయసు 2 సంవత్సరాలు అయినప్పుడు అలర్జీ ప్రాబ్లం ఉండే ఛాన్స్ ఉంటుంది. ఫ్యామిలీలో ఎవరికైనా కానీ అలర్జిక్ బ్రాంకైటిస్, ఆస్తమా లాంటివి కానీ ఉంటే వంశపారంపర్యంగా కూడా ఇది రావచ్చు. రెండోది, బాబు కొద్దిగా బొద్దుగా ఉండి ఫ్రీక్వెంట్గా ఏమన్నా ముక్కలు మూసుకుపోతుంటే కూడా నోరు తెరుచుకొని నిద్రపోతారు. ఎవరైతే నోరు తెరుచుకొని నిద్రపోతారో ఆ గాలి ట్యూబ్ మొత్తం డ్రై అయిపోద్ది కాబట్టి ఆ ఇరిటేషన్ వల్ల కూడా చాలామందికి దగ్గు రావడం కానీ, ఆయాసం రావడం కానీ, పిల్లికూతలు రావడం కానీ జరుగుతూ ఉంటాయి. సో ఒకసారి బాబుని ఈఎన్టీ డాక్టర్కి అలానే లంగ్ స్పెషలిస్ట్కి చూపించి ముక్కు లోపల ఏమన్నా కండరాలు, ఈ టర్బినేట్స్ అంటాం, అవి ఏమన్నా ఉబ్బెత్తుకున్నాయా, లేదంటే ముక్కు ఫ్రీక్వెంట్గా బ్లాక్ అయిపోతూ ఉంటే, తుమ్ములు వస్తూ ఉంటే, అలర్జిక్ రైనైటిస్, అలర్జిక్ బ్రాంకైటిస్ లక్షణాలు ఉంటే కూడా ఇలా జరగవచ్చు. కాబట్టి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈఎన్టీ డాక్టర్ని అలానే ఊపిరితిత్తుల డాక్టర్ని సంప్రదించండి. ఫ్యామిలీ పరంగా కానీ అలర్జిక్ సంబంధించిన లక్షణాలు కానీ ఉంటే, ఈ ఇంట్లో ఏవైతే సాధారణంగా మనం ఇండోర్ అలర్జెన్స్ అంటాం, ముఖ్యంగా చిన్నపిల్లలకి ఈ ధూపం వేయడం కానివ్వండి, లేదంటే వంటింట్లో పోపు వేస్తున్నప్పుడు, ఇల్లు చిమ్ముతున్నప్పుడు, డస్టింగ్ చేస్తున్నప్పుడు స్ట్రాంగ్ స్మెల్స్ ఏవైతే ఉంటాయో, పర్ఫ్యూమ్స్ కావచ్చు, లేదంటే ఈ టాయిలెట్ క్లీనర్స్, వీటి నుంచి వీలైనంత వరకు బాబుని దూరంగా ఉంచండి. బెడ్షీట్స్, బ్లాంకెట్స్, మన షీట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఫ్రీక్వెంట్గా చేంజ్ చేయించండి. బెడ్ సైడ్ చుట్టూ ఏవైతే మనకి రిడ్జ్ లాగా ఉంటుందో అదంతా వ్యాక్యూమ్తో క్లీన్ చేయించండి. ఇవన్నీ ఏంటంటే ఇండోర్ అలర్జెన్స్ కాబట్టి వీటికి బాబు ఎక్స్పోజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి దానివల్ల కూడా ముఖ్యంగా రాత్రులలో ముక్కు మూసుకుపోవడం, నోరు తెరుచుకొని నిద్రపోవడం, అలానే దగ్గు రావడం, ఆయాసం, పిల్లికూతలు రావడం కూడా జరుగుతూ ఉంటుంది. ఈ జాగ్రత్తలు మీరు పాటిస్తూ ఒకసారి ఈఎన్టీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయో ఒకసారి చెక్ చేయించుకోండి.